ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఈ లోకంలో మనం బ్రతకడానికి ధనము చాలా అవసరం, మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా. మరి ఆ డబ్బును సంపాదించుకోవటానికే ఆహారనిశలు ప్రజలు కష్టపడతా ఉంటారు. ఏ పని చేసినా డబ్బు కోసమే, ఎంతో కొంత సంపాదన కోసమే కదా. అయితే దేవుడు మానవునికి చెప్పినటువంటి విధంగా నీతిని అనుసరిస్తూ గనక నడిస్తే వాళ్ళు నీతిమంతులు అనిపించుకుంటారు. దేవుడు చెప్పిన మాటలను చేస్తూ జీవించడం ఒకవేళ లోకానికి వెర్రితనంగా అనిపించవచ్చు. పాపం చేయకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, దోచుకోకుండా దేవునికి మహిమార్థమే జీవించటం అనేది చాలామందికి కష్టమే. కానీ వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు నీతివంతునిగా కనుక జీవిస్తుంటే నువ్వు సంపాదించేది కొంచెం కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఇంటిలో ఒక ధననిధిగా ఉంటుంది. ఆ కొంచాన్నే దేవుడు దీవించుచు, ఆశీర్వదించుచు, వర్ధలు చేస్తూ ఉంటాడు. భక్తిహీనులకు వచ్చేటువంటి వచ్చుబడంట వాళ్ళకి ఆనందానికి కారణం కాదు, కానీ వాళ్ళ శ్రమకు కారణం అయిపోతుంది. వాళ్ళ ఆయా రకాల టెన్షన్స్కి, వాళ్ళ ఆయా రకాల ఇబ్బందులకు గురయ్యేలా చేస్తుంది. ఆ ధనం వారిని కొన్నిసార్లు మరణానికి కూడా నడిపిస్తుంది. ఆ ధనం వారిని చాలా కీడుల కొరకు నడిపిస్తూ ఉంటుంది. ఆ ధనం వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మనం చాలామంది ధనవంతులు ఆయా రకాల ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం చూస్తూ ఉంటాం కదా. వారికి వచ్చే వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది డబ్బు వారిని ఆనందానికి గురిచేది, కానీ ఇంకా ఇంకా వారిని ఆయా రకాల శ్రమలకు గురిచేసి ఎందుకు ఈ బ్రతుకు ముగించుకుంటే బాగుండు అనుకునే విధంగా కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీతివంతులుగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి పస్తులుంచడు, దేవుడు మనకి లోటు రానివ్వడు. ధననిధి అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ధనరాశులు ఉండిపోతాయని కాదు, కానీ ఏ రోజు కావాల్సిన సహాయం దేవుడు ఆ రోజు అందిస్తూ, ఎప్పుడు కావాల్సిన సహాయం దేవుడు అప్పుడు అందిస్తూ వాళ్ళకి ఏ లోటు లేకుండా సమృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాడు.